తిరుపతి జిల్లా గూడూరు నియోజకవర్గంలో మాజీ సీఎం చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి పర్యటించారు. నిజం గెలవాలి కార్యక్రమంలో భాగంగా గూడూరు చేరుకున్న భువనేశ్వరి చిల్లకూరులోని A5 కన్వెన్షన్ సెంటర్లో మహిళలతో మాటామంతి కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రాజకీయ నాయకుల్లా స్పీచ్లు ఇవ్వడం నాకు చేత కాదని, నేను ఒకప్పుడు ఇంటికి పరిమితమయ్యానని, కానీ ఇప్పుడు హెరిటేజ్ సంస్థను ముందుకు తీసుకెళ్తున్నానన్నారు. కార్మికుల చెమటతో తెలుగుదేశం పార్టీ పుట్టిందని, ఈ ప్రభుత్వం కల్తీ మద్యంతో కుటుంబాలను సర్వనాశనం చేసిందని ఆరోపించారు. వైసీపీ ప్రభుత్వంలో ఇసుక పాలసీలతో నిర్మాణ రంగం పూర్తిగా దెబ్బతిందని, వైసీపీ పాలనలో 13,500 మంది కార్మికులు ఆత్మహత్యలు చేసుకున్నారన్నారు. తెలుగుదేశం పార్టీ హయాంలో అన్నా క్యాంటీన్ ఏర్పాటు చేసి పేదల ఆకలి చంద్రబాబు తీర్చారని, వైసీపీ ప్రభుత్వం వచ్చి అన్నా క్యాంటీన్ మూసివేసి కార్మికుల పొట్టకుట్టారని ఆరోపించారు. చంద్రబాబు ప్రజల కోసం బ్రతికే మనిషి, కుటుంబం కోసం బతికేవాడు కాదన్నారు. గంజాయి, ఇసుక, కల్తీ మద్యంతో రాష్ట్రాన్ని నాశనం చేశారన్నారు. పాలు పంచుకోవడానికి ఇవాళ నేను ఇక్కడికి వచ్చాను. అట్లానే మహిళలు సొంత కాళ్ళ మీద నిలబడితే అది గొప్పతనం, అది గౌరవం కూడా. ఎందుకంటే నేను కూడా ఒకప్పుడు ఇంటికే పరిమితం అయ్యేదాన్ని. అట్లాంటిది ఇప్పుడు నేను ఒక సంస్థని ముందుకు తీసుకెళ్తున్నాను, హెరిటేజ్ సంస్థ. దాంతో ఎక్కడ అభివృద్ధి జరగాలన్నా కూడా దానికి ఎంతో మంది కార్మికులు అవసరం. కార్మికులు చెమటతోనే పుట్టింది తెలుగుదేశం అని గర్వంగా నేను చెప్పుకోగలను. తర్వాత కల్తీ మద్యానికి వస్తే మీ అందరికీ తెలుసు ఏమి జరుగుతుందో. మీ ప్రతి ఒక్క కుటుంబం మీ పక్కన ఉండే కుటుంబాల గురించి కూడా మీకు తెలుసు. ఈ ప్రభుత్వం ఈ కల్తీ మద్యం తీసుకొచ్చి తక్కువ ధరలకు పెట్టి వాళ్ళ పొట్టలు నింపుకోవటానికి మీ కుటుంబాన్ని సర్వనాశనం చేస్తుంది ఈ ప్రభుత్వం. మరిన్ని న్యూస్ అండ్ అప్డేట్స్ కోసం ప్లస్ న్యూస్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి.